నమస్తే, నేను రోజా. గోదావరి జిల్లాలో పుట్టిన ఆ అమ్మాయి 19 ఏళ్లకే టాలీవుడ్లో అడుగుపెట్టి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో టాప్ హీరోయిన్గా ఎదిగిన ఆ అమ్మాయి తన నిజ జీవితంలో క్యాన్సర్ను సైతం పోరాడి జయించిన రియల్ హీరో అని మనం చెప్పాలి. సో చాలా గ్యాప్ తీసుకొని ఆ తర్వాత పాపనాశంతో రీఎంట్రీ ఇచ్చిన గౌతమి గారితో కాసేపు మాట్లాడదాం. హాయ్ గౌతమి గారు, ఎలా ఉన్నారు? హాయ్ రోజా, బాగున్నాను, థ్యాంక్ యూ. ఇలా నడిచొస్తుంటే జెంటిల్మెన్ చిక్కుబుక్ రైలే అమ్మాయి సారీ కట్టుకొని వస్తున్నట్టుగా ఉంది. నాకు ఎక్కడ తేడానే లేదు. ఎలా మెయింటైన్ చేస్తున్నారండి? థ్యాంక్ యూ, యూర్ వెరీ స్వీట్. చాలా టైం గడిచింది అప్పటికిప్పటికి, అండ్ తప్పకుండా దాని తాలూకా ఎఫెక్ట్ తెలుస్తుంది ప్రతి ఒక్కరి మీద. ఏంటంటే సెన్సిబుల్గా బ్రతకాలి, హెల్తీగా బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలి, అంతే. సో అదే మీ సీక్రెట్, గ్లామర్ సీక్రెట్. సీక్రెట్ అంటూ ఉంటే అదే అనుకోవాలి ఇంకా. గ్రేట్. సో పాపనాశనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, రీఎంట్రీ చాలా సక్సెస్ కొట్టేశారు. సో మళ్ళీ కమల్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. ఎలా అనిపిస్తోంది? ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ సినిమా చేయాలని నేను అనుకోలేదు. అసలు కంటిన్యూస్గా కాస్ట్యూమ్ డిజైన్ వర్క్ చేయడం వల్ల దీని గురించి ఆలోచించలేదన్నమాట. సో సడన్గా ఈ ఆఫర్ వచ్చి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఐ సెడ్ వై నాట్, యూనో, మంచి కథ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ కమల్ గారితో వర్క్ చేసే ఛాన్స్. సో ఐ సెడ్ yes. యాక్టర్గా ప్రూవ్ చేసుకొని వన్స్ ఒక టాప్ హీరోయిన్గా వెలిగిన తర్వాత ఇండస్ట్రీకి ఎప్పుడు దూరంగా లేరు మీరు. బై ద వే, అలా కమల్ గారికి వర్క్ చేయడము, అలా మూవీస్కి దగ్గరగానే ఉంటూ వచ్చారు. అసలు దగ్గర కాదు, ఇంకా అసలు నాలోంచి ఆ సినిమాని బయటికి తీయలేరు ఎవరు, అంతే, దట్స్ ఇట్. అది ఏ రూపంలో అది మేనిఫెస్ట్ అవుతుందో నాకు తెలీదు. కాస్ట్యూమ్ డిజైనరో ఆర్టిస్టో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉంటూనే ఉంటుంది, దట్ ఈస్ ఫర్ షూర్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మీ. ఓకే. సో కొన్నేళ్ళు వెనక్కి వెళ్దాం గౌతమి గారు. సో అసలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ 19 ఏళ్ళకి అంటే చాలా టెండర్ ఏజ్. యాక్చువల్లీ ఐ వాజ్ హార్డ్లీ 17. 17? ఇట్స్ నాట్ 19. వికీపీడియా చదివారా? తప్పు. నో, నాట్ వికీపీడియా. సమ్వన్ లైక్ ఇంటర్వ్యూస్ అలాగా చూడటము మీ గురించి మ్యాగజైన్స్. 19 years వచ్చేటప్పుడు ఐ వాజ్ ఆల్రెడీ అ వెటరన్ అనమాట. ఆల్మోస్ట్ క్లోజ్ టు సమ్ 20 films or something I had finished. ఆఫర్ రావడము, ఇండస్ట్రీలోకి ఎంట్రీ. ఇట్ వాజ్ అన్ ఆపర్చునిటీ. నేను ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసి మెరిట్ సీట్ వచ్చినప్పుడు, సీట్ ప్లేస్మెంట్ కోసం హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ మా రిలేటివ్స్ ఇంట్లో ఎవరో చూసి నన్ను అడిగారనమాట. సో ఫస్ట్ ఫిల్మ్, బాగా తెలిసిన వాళ్ళు, యూనో, సంబడి పేరెంట్స్ అందరూ కంఫర్టబుల్గా ఉన్నవాళ్ళు అని చెప్పి ఒక 2 weeks చేశాను సరదాగా. దాంతో ఫీవర్ పట్టిందనమాట. సో ఇలాగ వచ్చినప్పుడు ఐ డిడ్ంట్ ఇమీడియట్లీ థింక్ ఓ మై గాడ్ ఐ కెన్ బికమ్ అన్ హీరోయిన్, ఐ కెన్ బికమ్ అన్ యాక్ట్రెస్ అని అనుకోలేదు. అదేంటి, ఇంజనీరింగ్ చేస్తున్నాను, తర్వాత MBA చేయాలి, నా ప్లాన్స్ ఉన్నాయి, నా లైఫ్ జరుగుతుంది, ఏంటి న్యూసెన్స్ అనుకున్నాను ముందర. చాలామంది అడిగారు. ఫైనల్గా ఒక ఆయన చాలా పర్సిస్టెంట్గా అడిగి ఒకసారి మా అమ్మతో మాట్లాడారనమాట. అమ్మ, నేనేమో ఆల్మోస్ట్ 3 నెలలుగా మాట్లాడుతున్నాను మీతో, మీరు ఇంకా కన్విన్స్ అవ్వలేదు. జస్ట్ టు టెల్ యూ, నాకు సినిమా ముహూర్తం ఇంకొక 2 వారాల్లో ఉంది. ఇప్పుడు దాకా నేను ఇంకో అమ్మాయి ఆలోచించలేదు. ఇంకా మీ అమ్మాయి చేస్తే బాగుంటుందని నేను పట్టుదలతో ఉన్నాను. రండి, వచ్చి మమ్మల్ని కలవండి. ఇఫ్ యూ కంఫర్టబుల్ డూ ద ఫిల్మ్, లేకపోతే నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కి వైజాగ్ వెళ్ళిపోయి మీ లైఫ్ ఇది చూసుకోండి. సో అమ్మ వచ్చి నన్ను అడిగారు అనమాట. షీ సెడ్ డిసిషన్ హ్యాస్ టు బీ యోర్స్. సో షీ ఆస్క్డ్ మీ. సో ఐ సెడ్ సీమ్స్ నైస్, హీ సీమ్స్ లైక్ అ నైస్ రీజనబుల్ పర్సన్, లెట్స్ ట్రై అన్న దాంతో మొదలయ్యి లైఫ్ అలాగా టేక్ ఆఫ్ అయిందనమాట. ఆయనేమో PN రామచంద్ర గారు, సినిమామో గాంధీనగర్ 2వ వీధి. సో దయామయుడు కంటే గాంధీనగర్ 2వ వీధి, ఆ తర్వాత శ్రీనివాస్ కళ్యాణంతో బాగా ఫేమ్ వచ్చేసింది. రైట్. ఆ తర్వాత గురు శిష్యం చేశాను తమిళ్లో, అండ్ ఆ తర్వాత 2 languages 3 languages అన్నీ అలా టేక్ ఆఫ్ అయ్యాయి అనమాట. సో తెలుగు అమ్మాయి అయ్యుండి తెలుగు వాళ్ళు తక్కువగా ఇండస్ట్రీలోకి వస్తున్న ఆ రోజుల్లో మీరు ఎంట్రీ ఇచ్చారు. మరి అలా తెలుగుకే ఫిక్స్ అవ్వకుండా ఎక్కువగా తమిళ్ వైపు ఎక్కువగా మీరు ఫోకస్ చేశారా? ఎక్కువ అలాగే లేదు. నేను ఎంట్రీ అయ్యేటప్పుడు మొత్తం సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ మోస్ట్లీ బేస్డ్ ఇన్ చెన్నై ఓన్లీ, మద్రాస్. తెలుగు సినిమాలు కూడా ఇక్కడి నుంచే చేసేవాళ్ళు అంతా. ఆ తర్వాత డివైడ్ అయిన తర్వాత తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్లోనే బేస్ అవ్వాలన్న రూల్ పాస్ అయిన తర్వాత 95% ఇండస్ట్రీ అక్కడ మారిపోయారు. కానీ అప్పటికి ఆల్రెడీ నేను 2 languages వర్క్ చేయడం వల్ల తమిళ్ కమిట్మెంట్స్ అన్నీ మీట్ అవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్నాను నేను. అండ్ ఆల్సో దిస్ ఇస్ హోమ్.
దిస్ ఈజ్ మై హోమ్, చెన్నై ఈజ్ మై హోమ్. సో అక్కడ అలా ఉండడం వల్ల ఐ థింక్ ప్రాబబ్లీ జాగ్రఫీ వల్ల కొంచెం డిస్టెన్స్ వచ్చింటుంది తప్ప ఐ డోంట్ థింక్ ఎప్పటికీ ఇండస్ట్రీ వాళ్ళు నన్ను మర్చిపోవడం లేకపోతే నేను ఇండస్ట్రీని మర్చిపోవడం ఎప్పుడు కాన్షియస్గా జరగలే. ఓకే, గౌతమి గారు ఎక్కడో చదివాను నేను, గౌతమి హైట్ వల్ల, గౌతమి లీన్గా ఉండడం వల్ల అంత త్వరగా ఆఫర్స్ వచ్చేవి కాదు అని చదివాను నేను. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ? నో. ఒక 8 ఏళ్ళ లోపల ఐ థింక్ 7.5 yearsలో 5 లాంగ్వేజెస్లో 125 సినిమాస్ చేశాను, మూవీస్ చేశానండి. అంటే మీరు పర్ ఇయర్ ఎన్ని రిలీజెస్ అని మీరు లెక్కేసుకోండి. సో తప్పకుండా ఆఫర్స్ రాకుండా ఇన్ని సినిమాలు చేయడానికి వీలవ్వదు. కానీ ఒక ట్రెండ్ ఉండేది ఆ రోజుల్లో, ఎస్పెషలీ మన తెలుగు వాళ్ళకి ఒక ట్రెండ్ ఉండేది. గర్ల్స్ అందరూ కొంచెం నిండుగా, కొంచెం చబ్బి అనకూడదు, నిండుగా ఉండాలని. కొంతమంది వచ్చి అడిగేవారు కొంచెం లావెక్కచ్చు కదా అని. ఐ సెడ్ నో, నేను ఇలాగే ఉన్నాను నేను. కానీ దానివల్ల ఎవరైనా ఒక క్యారెక్టర్ కోసం అడగడం మానేశారంటే ప్రాబబ్లీ ఆ క్యారెక్టర్ చేసే పర్సనాలిటీ అనుకోవాలి, లేదంటే నాట్ దట్ ఇంపార్టెంట్ రైవలరీ ఎవరన్నా క్రియేట్ చేసి ఉండొచ్చేమో. నేను ఎప్పుడు పట్టించుకోలేదండి, లేదు నేను ఎప్పుడు పట్టించుకోలేదు. అండ్ ఆ టైంలో మా గ్రూప్ మధ్య ఇలాంటివి ఎప్పుడు లేవు. ఇప్పుడు కూడా మీరు ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నారు, అందరినీ చూస్తూ ఉన్నారు, హీరోయిన్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కదా, ఎలా ఉంది ఇప్పుడు అప్పుడు ఎలాంటివి డిఫరెన్సెస్? యాక్చువల్లీ నో, నాకు అంత పెద్ద ఇంటరాక్షన్ లేదు. నేను ప్రొఫెషనల్గా వర్క్ చేసే తప్ప పెద్దగా నాకు సోషలైజ్ చేసే అలవాటు అంతా లేదు నాకు. సింపుల్ రీజన్ ఏంటంటే నా లైఫ్ మొదటి నుంచి మా ఇల్లు వర్క్ అంతే. ఈ రెండు ప్రపంచాలు దాటి ఎక్కడైనా బయట అడుగు పెట్టానంటే ఏదైనా ఒక కారణం ఉండాలి, ఒక పబ్లిక్ ఫంక్షనో లేకపోతే ఒక మీటింగ్ ఆబ్లిగేషన్ అలాగేమైనా ఉంటే తప్ప, లేకపోతే నా వర్క్ నా ఇల్లు ఇదే నా ప్రపంచం అనమాట. ఇప్పుడు కూడా అంతే. కొంచెం పర్సనల్ లైఫ్లోకి వస్తాను. ఎలా కమల్ హాసన్ గారితో ఒకటి మీరు కొంచెం పర్సనల్ లైఫ్లో వస్తామంటున్నారు, బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ పబ్లిక్ ఫిగర్స్గా ఉండి మాకు పర్సనల్ లైఫ్ అంటూ ఏమి ఉండదు. ఒక్క అడుగు వేయడానికి వీల్లేదు ప్రైవసీతో. అండ్ నాట్ ఓన్లీ దాట్, నేను పర్సనల్గా ఏంటంటే ది వే ఐవ్ లివ్డ్ మై లైఫ్ ఈజ్ నెవర్ బిన్ సంథింగ్ దట్ ఐవ్ హిడెన్ అవే. ఏం చేసినా, ఏం డెసిషన్ చేసినా ఆనెస్ట్గా తీసుకోవాలి, డిగ్నిఫైడ్గా బ్రతకాలి. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్. సో దట్ ఈస్ హౌ ఐవ్ ఆల్వేస్ లివ్డ్ మై లైఫ్. Yes. Okay, ask your question. సో అందరికీ తెలిసిందే కమల్ హాసన్ గారితో మీరు రిలేషన్ కానీ దానికంటే ఒక పేరు పెట్టలేము మనం ఆ బంధానికి. షేరింగ్ అవర్ లైఫ్ వెరీ గుడ్. చాలా వినడానికే చాలా అందంగా ఉంది, అది వినసొంపుగా ఉంది ఆ వర్డ్. సో వాట్ ఈస్ మ్యారేజ్ ఇన్ యువర్ పర్సెప్షన్ గౌతమి గారు? మ్యారేజ్ అయినా ఇలా షేరింగ్ ఆఫ్ లైఫ్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అ రిలేషన్షిప్ దట్ ఈస్ మ్యూచువలీ రెస్పెక్ట్ఫుల్. అంటే ఇప్పుడు మీకు మీ పార్ట్నర్కి పెళ్ళైందో లేదో తెలియదు నాకు, మీకు మీ పార్ట్నర్కి మీరిద్దరూ కలిసి లైఫ్ షేర్ చేసుకోవాలని డిసిషన్ తీసుకున్నప్పుడు మ్యూచువల్ రెస్పెక్ట్ లేకపోతే చాలా నరకం అయిపోతుంది జీవితం. ఎందుకంటే ఎస్పెషలీ ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ లైఫ్లో మీరిద్దరూ వర్క్ చేస్తారు, వేరే వేరే కెరియర్స్, వేరే వేరే లైఫ్ స్టైల్స్, లైఫ్ ఎన్వైరన్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ చేసి ఆ అండర్స్టాండింగ్ లేకపోతే మీ లైఫ్ నరకం అయిపోతుంది. అది ప్రొఫెషనల్ లెవెల్లో ఇట్ బికమ్స్ పర్సనల్ లెవెల్లో ఇప్పుడు మనుషులు ఎవరు కూడా ఒకేలాగా ఉండరు లైఫ్ అంతా. చేంజ్ ఇస్ ది ఓన్లీ కాన్స్టెంట్. అన్నీ మన చుట్టూ ఉన్న ప్రతి ఒక ఐటెం దగ్గర నుంచి, ఈ ప్రపంచం నుంచి, మన శరీరం నుంచి, మన నేచర్ వరకు ఎవ్రీథింగ్ చేంజెస్. మీరు 5 years బ్యాక్ ఎలా ఉన్నారో ఇప్పుడు వేరేలా ఉంటారు. ఆఫ్టర్ 5 years మీరు ఇంకా మారుతారు, తప్పకుండా మారుతారు. దట్స్ అ ఫ్యాక్ట్, ఇట్స్ ఎవల్యూషన్. ఇలాగ మారుతూ వెళ్ళేటప్పుడు అన్ని మార్పులు కన్వీనియంట్గా పాజిటివ్గా ఉంటాయని అనుకోలేము మనం, యూనో. సో ఒకవేళ అలాగ కాకుండా కొంచెం ఇన్కన్వీనియంట్గా లేకపోతే కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి కష్టంగా ఉన్నప్పుడు వాట్ ఈస్ ద థింగ్ దట్ టేక్స్ యూ ఫార్వర్డ్? ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ రెస్పెక్ట్ తనే కదా. తాను సరే ఏదో ఒక స్టేజ్లో దాటి వెళ్తుంది, కొంచెం ఇలా ఉంది, పర్లేదే.
యూనో ఐ మస్ట్ సపోర్ట్ హర్ ఆర్ ఐ మస్ట్ సపోర్ట్ హిమ్ అన్న ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నా పెళ్ళాం పడుండాలి, నేనేం చేసినా కూడా ఎలా మాట్లాడినా నాకే ప్రపంచం అంతా టెన్షన్లు, పనులకి ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎన్ని టెన్షన్లు, ఇంటికి వచ్చి చేయడం. లేకపోతే సేమ్ ఫర్ ద విమెన్, వన్ సైడ్ అని అంటలేదు నేను, ఇట్ హ్యాపన్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్. మ్యూచువల్గా అండర్స్టాండింగ్ ఉండాలండి. ఒకళ్ళొక్కళ్ళ మీద ఒక సహానుభూతి ఉండాలి, ఒకళ్ళొక్కళ్ళ మీద ఒక అడ్మిరేషన్ ఉండాలి. తను చేస్తే కరెక్ట్గా ఉంటుంది. కానీ అసలు ఎన్ని కుటుంబాల్లో ఎన్ని జీవితాల్లో ఈ రకమైనటువంటి అండర్స్టాండింగ్స్ ఉంటున్నాయి, కాంప్రమైజింగ్ తప్ప. నేను అలాగే పుట్టి పెరిగానండి, ఇలాంటి రిలేషన్షిప్ చూసే నేను పుట్టి పెరిగాను. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ we are working to have a relationship like this, and working కాన్స్టెంట్గా చేస్తూనే ఉండాలి. ఏదో ఒకసారి సెట్ అయిపోయింది పర్ఫెక్ట్ కపుల్ అని కాదు, మనుషులు మారుతారు, అలాగే మన ఎఫర్ట్ కూడా మారుతూనే ఉండాలి. సో మీకు సపోర్టింగ్ ఎప్పుడు ఉంటూనే ఉంది. మేము చూస్తూనే ఉన్నాము, కమల్ హాసన్ గారు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు గౌతమి గారి గురించి ఏదైనా అడిగానంటే మనకి 1000 బల్బ్స్ వెలిగినంత వెలుగు వస్తుంది సార్ ఫేస్లో. సో ఐ కుడ్ ఫైండ్ చాలాసార్లు అనమాట అది. సో మీ ఇప్పుడు సేమ్ చూస్తూ ఉన్నాను. సో నౌ ఐ అండర్స్టూడ్, క్లియర్లీ ఐ అండర్స్టూడ్ వాట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ సార్. సో ఎలాంటి సపోర్ట్ మీకు అందుతూ ఉంది, ఇన్ వాట్ వేస్? అంటే ఐ మీన్ 100% అండ్ ఇన్ ఎవ్రీ వే. ఓకే, నేనేమో మనస్ఫూర్తిగా చేయాలి, ఒక విషయం చేయాలని అనుకుంటే స్తంభంలా నిలబడతాను వెనకాతల. ఏం చేయాలో నేను అది సాధించడానికి నాకు ఏమేమి సపోర్ట్ కావాలో చేస్తారు. అంటే వచ్చి నా కోసం వర్క్ చేయడం, లేకపోతే నా కోసం పని చేసి పెట్టడం కాదు. మారల్ సపోర్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకొకళ్ళు నా కోసం చేసి పెట్టాల్సిన పని ఏమన్నా నేను ఆశించడమే మానేవచ్చు. నా పర్సనాలిటీ ఏంటంటే, నేను ఒకటి సాధించాలని అనుకుంటే నేను నా చేతులారా నా ఎఫర్ట్తో నేను సాధిస్తేనే దానికి నాకు విలువ. ఐ కెన్ రెస్పెక్ట్ మై సెల్ఫ్. సో దీనికి ఎటువంటి మారల్ సపోర్ట్ ఇవ్వాలన్నా కూడా, ఎటువంటి సపోర్ట్, అడ్జస్ట్మెంట్, ఇదంతా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా నేను చేయాలి, నాకు ఇలా డేట్స్ క్లాష్ అవుతున్నాయంటే ఆ లోపల మనకి ఏమైనా ఒక పర్సనల్ ప్రోగ్రామ్ అయితే పర్లేదు, ముందర అది వదిలేకు, నువ్వు ఆశపడుతున్నావు కదా, అది క్యారెక్టర్ బాగుంది అంటున్నావు కదా, ఆ మంచి ప్రాజెక్ట్ అంటున్నావు కదా, చెయ్యి, ఇది చూసుకుందాం మనం, విల్ వర్క్ ఇట్ అవుట్. దిస్ వన్ ఎగ్జాంపుల్. సో ఇలాగ దెర్ ఇస్ 100% సపోర్ట్. సో మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు సార్కి? ఐ హోప్ ద సేమ్ థింగ్. ఎందుకంటే అండి, ఇలాంటి విషయాలు మ్యూచువల్గా లేకపోతే అది దానికి ఒక నిండుతనం రాదు, అండ్ అది లాంగ్ స్టాండింగ్గా ఉండదు. అది కొంతకాలానికి ఎవరైనా అడ్జస్ట్ అవ్వగలుగుతారు. అండ్ పైగా ఇంత కావాలనుకున్న వాళ్ళ దగ్గర మనకి అనుకున్నప్పుడు ఆ సపోర్టు, ఆ ప్రేమ అదంతా దొరకనప్పుడు హర్ట్ అవుతాం. ఆ బాధ ఏమో కొంతకాలమే మనం భరించగలుగుతాం. సో దిస్ ఇస్ సంథింగ్ దట్స్ ఆన్ గోయింగ్, అండ్ యూ హ్యావ్ టు బీ కాన్షియస్, యూ హ్యావ్ టు బీ అవేర్. వాట్ ఆర్ యూ సేయింగ్? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు, ఎలాంటి పదాలు వాడుతున్నావు, ఎలాంటి రియాక్షన్స్ ఇస్తున్నావు, ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. నిజం చెప్పాలి, కానీ ప్రేమతో చెప్పాలి కొన్ని నెగిటివ్ విషయాలు. యూనో, సో దీస్ స్మాల్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. హీరోయిన్ అయి ఉండొచ్చు, బట్ రియల్ హీరో హెల్త్ విషయంలో చాలామంది క్యాన్సర్తో పోరాడుతున్న వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు మీరు. ఒక ఆత్మస్థైర్యంతో ఉంటే మనం దేన్నైనా ఎదుర్కోవచ్చు అని రుజువు చేశారు. సో ఆ టైంలో మీ ఎలా ఉంటుంది స్ట్రగుల్? కానీ లైఫ్ పైన ఎప్పుడైనా ఏదైనా కోల్పోతున్నానే అనే భావన ఏమైనా కనిపించిందా? హెల్త్ ఏమో లైఫ్లో ఒక భాగం అండి. ఇప్పుడు మనం లైఫ్ని ఎలా ఫేస్ చేస్తాం అదే ఇంపార్టెంట్. లైఫ్ని మనం ధైర్యంగా తలెత్తుకుని విత్ అ స్మైల్ మనం ఫేస్ చేసామంటే రేపు హెల్త్ ప్రాబ్లం అన్నా ఏ ప్రాబ్లం అయినా అలాగే ఫేస్ చేస్తాం. అది మన నేచర్గా మనం చేసుకోవాలి. ఆ డిసిప్లిన్ మనం బిల్డప్ చేసుకోవాలి. ఎందుకంటే లైఫ్లో ఇలాంటివన్నీ రియాక్షన్స్ అన్నీ హ్యాబిట్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. సో వై నాట్ మేక్ దిస్ ఎ హ్యాబిట్? అర్థం చేసుకోండి, మిమ్మల్ని మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి, దాన్ని అర్థం చేసుకుని దాని ఇంప్లికేషన్స్ ఏంటి, దానికి సొల్యూషన్స్ ఏమున్నాయి, మార్గాలు ఏమున్నాయి,
బీ లాజికల్, బీ కామ్, బీ ప్రిపేర్డ్. ఇక పిల్లల విషయానికి వద్దాం. మీ ముగ్గురు పిల్లలు, ఎస్ ఐ కుడ్ సే ఎస్ అబ్సల్యూట్లీ. ఓకే. సో వాళ్ళిద్దరు అంటే తెలుసు ఇండస్ట్రీలో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. కమల్ హాసన్ గారి పిల్లలుగా ఎంట్రీ ఇచ్చారు, బట్ అంతవరకే. ఆ తర్వాత వాళ్ళు ఇండివిజువల్ టాలెంట్ చూపిస్తున్నారు. వెరీ ఇండిపెండెంట్ అండ్ ఇద్దరు ఎలాగా కెరియర్ డెవలప్ చేసుకుంటున్నారంటే నాకు బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. నెక్స్ట్ ఏం చేస్తారు, 5 ఏళ్ళ తర్వాత ఎక్కడుంటారు, వాళ్ళ లైఫ్, వాళ్ళ కెరియర్ ఎలాగ వాళ్ళు తీసుకెళ్తారు, ఎలా దిద్దుకుని వెళ్తారన్న ఈగర్నెస్ ఉంది నాకు చూడడానికి. బికాజ్ ఇద్దరికి మంచి కేపబిలిటీ ఉంది, మంచి టాలెంట్ అండ్ యూనిక్ టాలెంట్. ఒక్కొక్కరు ఒకే టైప్లో కాకుండా బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డిఫరెంట్ అండ్ యూనిక్. సో ఇట్స్ ఐఎమ్ వెయిటింగ్ టు సీ, ఐ వాంట్ టు సీ దెమ్ గ్రో. సో నెక్స్ట్ సుబ్బలక్ష్మి, తను ఏం చేస్తోంది ఇప్పుడు? ఇంకా కొంచెం చిన్నపిల్లే, ఇప్పుడే 11th వచ్చింది. ఓకే. సో ఇంకా 12th ఎగ్జామ్స్, ఈ గొడవలు అవన్నీ ఉన్నాయి కదా నెక్స్ట్ 2 years. మూవీస్లో కాస్ట్యూమ్స్ మీరే డిజైన్ చేస్తూ ఉంటారు కదా కమల్ గారికి, అంటే రియల్ లైఫ్లో కూడా ఫుల్ మూవీ రైట్? అదే మూవీస్కి రైట్. మరి బయటికి వెళ్ళాలంటే ఒక ఆడియో ఫంక్షన్కో లేకపోతే ఇంకేదో ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా మీరే సెలెక్ట్ చేసి ఇస్తారా? అవును, ఎందుకంటే ఆయన ఐ థింక్ ఒక షాప్లో అడుగు పెట్టి ఎన్నేళ్ళైందో కూడా తెలియదు నాకు. కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తుంటారు. ఎక్కడికైనా ఆయన బయట షాప్స్ అమ్మటి తిరగగలిగే చోటుకి ఏమైనా వెళ్తే షాపింగ్ ఎంజాయ్ చేస్తారు. షాప్స్ వార్డ్రోబ్ నుంచి కూడా తీసి ఇదే వేసుకోండి అని మీరే ఇచ్చేస్తారా? అవును. ఓకే. సో మరి తెలుగు ప్రేక్షకులందరూ మళ్ళీ మిమ్మల్ని స్ట్రైట్ తెలుగు మూవీలో చూడాలని చాలా ఆశగా ఉన్నారు. ఆ కోరిక హోప్ఫుల్లీ త్వరలో షూటింగ్ మొదలవబోతోంది. చంద్రశేఖర్ రియలేటి గారి డైరెక్షన్లో మోహన్ లాల్ గారితో ఒక సినిమా చేయబోతున్నాను. సో ఐ థింక్ అది త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే. రీసెంట్గా చూసిన మూవీ ఏదండి? బాహుబలి చూశాను. నాకు రాజమౌళి గారి ఫిల్మ్స్ ఎప్పుడు నాకు చాలా ఇష్టం. మగధీర, ఈగ ఇవన్నీ చూశాను. మర్యాద రామన్న ఇవన్నీ చూశాను. ఐ లైక్ ద వే హీ టేక్స్ ఒక నాట్ తీసుకుని దాన్ని ఒక బ్రహ్మాండం అంటే జస్ట్ ఒక స్పెక్టికల్ మాత్రం కాకుండా అందమైన కథ, లాట్స్ ఆఫ్ ఇమోషన్స్, ఆడియన్స్ని లాగడం. నేను ఎప్పుడూ ఓపెన్ మైండ్తోనే సినిమాకి వెళ్తాను, ప్రీకన్సీవ్ నోషన్తో. కానీ బయటకు వచ్చేటప్పుడు ఆ ఏగో కోసం చప్పట్లు కొడుతూ వచ్చాను నేను. హీ వాజ్ ఎ హీరో. దాట్ ఈస్ ఫ్యాంటాస్టిక్, ఇట్స్ రియలీ ఫ్యాంటాస్టిక్. అండ్ బాహుబలి సినిమా ఫినిష్ అయ్యేటప్పటికి ఆ టెన్షన్లోనో ఎమోషన్లోనో అలాగా ఇంకా ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అని ఒక ఎదురు చూపుతూ ఉన్నారనమాట ఆడియన్స్ అందరూ. ఏ హీరో హీరోయిన్స్ నచ్చుతారు మీకు? అంటే ఇప్పుడున్న వాళ్ళు చెప్పండి, మీరు పనిచేసిన హీరోస్ అయినా పర్వాలేదు. మహేష్ బాబు ఇస్ వెరీ నైస్. శ్రీమంతుడు చూసాను రీసెంట్గా. హీరోయిన్స్ దర్ ఆల్ సో ప్రిటీ, దర్ ఆల్ సో బ్రైట్ అండ్ గ్లామరస్. అండ్ శృతి, of course Shruti. Then Trisha, I really like Trisha a lot. And Kajal Agarwal, Samantha, వీళ్ళందరూ ఎంత చక్కగా అందంగా బ్రైట్గా, యూనో దేర్ సో ప్రిటీ అండ్ చిలకల్లాగా అందంగా ఉంటారు వీళ్ళు. సో నైస్ టు సీ. మంచి మీ కోస్టార్ అంటే ఎవరు? వర్క్డ్ విత్ లాట్స్ ఆఫ్ పీపుల్ అండి. సో అందరితో కంఫర్ట్ ఫ్యాక్టర్ అయితే అడగక్కర్లేదు. నాకు ప్రాబ్లం అంటే ఎవరితోనూ లేదు, ప్రాబ్లం. మీకు నచ్చే సినిమా మీరు యాక్ట్ చేసింది బాగా? బామ్మ మాట బంగారు బాట. నాకు చాలా సరదా సినిమా. అండ్ నాకు చాలా స్పెషల్ సాఫ్ట్ కార్నర్ ఆ సినిమా, ఎందుకంటే భానుమతి గారితో యాక్ట్ చేసే భాగ్యం దొరికింది. అండ్ చాలా స్పెషల్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఆ రోజులో కంటిన్యూస్గా చెప్పాను కదా 7 ఏళ్ళలో 120 సినిమాలు చేశానని. సో నిద్ర ఉండేది కాదు. డైలీ 2 shifts 3 shifts వర్క్ చేసేదాన్ని. ఒక 2 గంటల సేపు నిద్రపోతే చాలా గొప్ప విషయం అనమాట. సో ఒకరోజు షూటింగ్కి వచ్చినప్పుడు ఒక సీన్లో ఇంకా ఫెయింట్ అయిపోతాను అనమాట. ఫెయింట్ అయిపోయిన తర్వాత డాక్టర్ వచ్చి ఎగ్జామ్ చేసి ప్రెగ్నెన్సీ అని చెప్పి ఇచ్చేసి, ఆ సీన్ షూటింగ్లో ఫెయింట్ అయిపోయి ఆ షార్ట్ అంతా తీసేసి పడిపోయాను. స్లో లేకుండా పడిపోయిన దాన్ని అలా నిద్రపోయాను. ఆ పోజ్లో అసలు నిజంగా నిద్ర వచ్చింది. సో నిద్రపోయి సడన్గా కళ్ళు తెరిచి చూస్తే సెట్ అంతా చీకటిగా ఉంది, ఎవరు లేరు, క్వైట్గా ఉంది. హాయిగా చక్కగా గాలి వస్తుంది ఒక పక్క నుంచి.
ఆహా అయిపోయింది పక్కన ఏమైనా షిఫ్ట్ అయిపోయారు అనుకుని ఎవరో ఫ్యాన్ వేసేసి వదిలేశారని చెప్పి ఇంకా నిద్రపోవడానికి ఇలా తిరిగితే భానుమతి గారు పక్కన కూర్చుని విసురుతున్నారండి నాకు. చూసి సడన్గా అలా లేచి కూర్చోంటే లేదు 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 పడుకోను, పాపం కష్టపడి పని చేస్తున్నావు, నువ్వు అస్సలు నిద్ర లేదు, పడుకోను, నేను విసురుతాను, నువ్వు నిద్రపో, లేవకు, పాట వింటావమ్మా అని చెప్పి నాకు పాట పాడారు ఆవిడ. ఇలా జో కొడుతూ విసురుతూ ఆ విసునకరతో విసురుతూ జో అమ్మా ఇంకా దాంతో జన్మ ధన్యమైంది అనిపించింది నిజంగా. వాట్ అ గ్రేట్ లేడీ అండ్ సచ్ అ వండర్ఫుల్ లేడీ. ఆ ఒక్క విషయంతో, ఎందుకంటే అప్పుడు దాకా ఆవిడ గురించి విన్న కథలు అయితే ఇంకా భయపెట్టేవారు అనమాట. షీ సో స్ట్రిక్ట్, షీ సో దిస్, షీ సో వండర్ఫుల్ పర్సన్. ఇంకా సో ఐ ఫర్గాట్ టు ఆస్క్ యూ, కమల్ హాసన్ గారి మూవీస్లో టాప్ 5 మూవీస్ మీకు ఇష్టమైనవి? అయ్యో చాలా కష్టం, టాప్ 5 చాలా కష్టం. ఓకే లెట్స్ ట్రై. సాగర్ సంగమం, స్వాతిముత్యం ఆఫ్ కోర్స్, క్షత్రిపుత్రుడు, అక్కడి నుంచి ఇరుక్కుపోతాను. ఇంకా అన్నీ నేను 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 అన్నీ ముందుకు వచ్చేస్తాయి. ఆ తర్వాత అన్నీ 3 టాప్ 3 చెప్పేశారు. నైస్ టాకింగ్ టు యూ గౌతమి గారు. అండ్ తెలుగు వ్యూవర్స్ అందరూ మీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. స్ట్రైట్ తెలుగు మూవీతో త్వరగా మా ముందుకు వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీతో మాట్లాడి చాలా సంతోషం అనిపించింది. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ మళ్ళీ ఒక తెలుగు సినిమాలో మా తెలుగు ప్రేక్షకుల్ని కలుసుకోవడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను కూడా. థ్యాంక్ యూ అండి.